బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులంటూ సీఎం రేవంత్ చిట్చాట్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వనాశనం చేశారన్న ఆయన ప్రజలకు మరణ శాసనం రాశారని మండిపడ్డారు. కృష్ణా నీటి వాటాలపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, జనవరి 2 నుంచి కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దామని సవాల్ చేశారు. బహిరంగ సభలు కాదు, అసెంబ్లీకి వచ్చి చర్చించాలని హితవు పలికారు. చెంచాలతో కాదు, కేసీఆర్తో చర్చకు సిద్ధమన్నారు రేవంత్. అసెంబ్లీకి వస్తే కేసీఆర్కు అవమానం జరగకుండా చూసే బాధ్యత తనదేనన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ వయస్సుకు తగ్గట్లుగా మాట్లాడితే బాగుంటుందన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు తీరని అన్యాయం చేసింది గులాబీ బాసేనని, ఏపీ జలదోపిడికి కేసీఆర్ అనుమతిచ్చారని అన్నారు. 10 ఏళ్లలో కృష్ణాపై ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. పాలమూరులో లిఫ్ట్లు, పంపులు, కాంట్రాక్టర్లు, కమిషన్లే కేసీఆర్ ఫార్ములా అంటూ మండిపడ్డారు. కృష్ణాలో 71% నీటి వాటా రావాలన్నదే తమ డిమాండ్ అని తెలిపారు సీఎం. చంద్రబాబు శిష్యుడు కేసీఆర్ఏనన్నారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు పట్టిసీమను కట్టినందుకు అభినందించింది కేసీఆర్ఏనని, కేసీఆర్ను మంత్రిని చేసింది చంద్రబాబేనన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే తాము కోరుకుంటామని, ఆయన క్షేమంగా ఉండాలన్నారు రేవంత్.